10 ఏళ్లలో పదవులు పంచుకున్నారు. బీఆర్ఎస్ నేతలపై రేవంత్ ఆగ్రహం. నాలుగు సంక్షేమ పథకాలను ప్రారంభించిన బట్టి అర్హులకే అందజేస్తామన్న డిప్యూటీ సీఎం. నిబంధనల పేరుతో సాంస్కృతిక దాడి జరుగుతోంది. వర్సిటీలను యూజీసీ లాక్కుంటోందని రేవంత్ ఆగ్రహం. సిఐడి కస్టడీలో నాపై దాడి చేసిన వారిని గుర్తించా. రఘురామకృష్ణరాజు ప్రకటన. ఢిల్లీలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు. జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్రపతి. అందర్నీ ఆకర్షించిన ఏపీ శకటం. రిపబ్లిక్ డేలో ఏటికొప్పాక సందడి. విజయవాడలో జెండా ఎగురవేసిన జస్టిస్ నజీర్. ప్రగతి ఫలాలు అందరికీ అందించాలన్నదే లక్ష్యమన్న గవర్నర్. హైదరాబాద్ లో జెండా ఎగురవేసిన గవర్నర్. ప్రభుత్వ ప్రాధాన్యాలను వివరించిన జిష్ణుదేవ్ వర్మ. నేషనల్ వార్ మెమోరియల్ కు ప్రధాని. అమరవీరులకు నివాళులర్పించిన మోదీ. ఏపీ పోలీసుల చరిత్రాత్మక ఘట్టం. బంగాళాఖాతం తీరంలో జాతీయ జెండా ఆవిష్కరణ. ఏపీ రాజ్ భవన్ లో ఎట్ హోమ్ కార్యక్రమం. హాజరైన చంద్రబాబు, పవన్ మంత్రులు. తమ ఇళ్లపై అవహేళనగా మాట్లాడితే ఊరుకోం. బండి సంజయ్ కామెంట్స్ పై మండిపడ్డ పొన్నం. జనగామ పొంగులేటి పర్యటనలో ఉద్రిక్తత. పరస్పరం తలపడ్డ కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు. నా శ్రేయోభిలాషులకు రుణపడి ఉంటా. పద్మశ్రీ అవార్డుపై స్పందించిన బాలకృష్ణ. నాన్న జీవించి ఉంటే బాగుండేది. పద్మ అవార్డుపై అజిత్ భావోద్వేగ పోస్ట్. తొంభై వేల మంది ఏజెంట్లను సరిహద్దులకు పంపుతాం. కొత్తగా చేరిన సిబ్బందిపై ట్రంప్ క్లారిటీ. అమెరికా సైనిక సహాయం ఆపలేదు. ప్రకటించిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. భారత అమ్మాయిల జోరు. వరుసగా 4వ మ్యాచ్లో విజయం.